దివ్యాత్మ స్వరూపులైన కేఎంసి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారము. ఆధ్యాత్మికంలో అనేకమైన ప్రశ్నలు, క్రియాయోగ ధ్యానంలో వచ్చే అనేకమైన ప్రశ్నలకు మనం జవాబులు చెప్పుకుంటున్నాము. గురుదేవులకు ప్రణామములు. ఒక క్రియాయోగి అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇవ్వమని ప్రార్థిస్తున్నాను. సాధన చక్కగా కుదిరినప్పుడే ఎందుకు ఆటంకాలు వస్తున్నాయి? ఆధ్యాత్మిక అంటే మామూలుగా ఈ ప్రపంచంలో, సంసారంలో, ప్రాపంచికంలోనే ఒక మంచి కార్యానికి అనేకమైన విఘ్నాలు ఉంటాయండి. ఇది ప్రపంచమంతా తెలిసిన విషయమే. మంచి కార్యానికే ఎన్నో ఆటంకాలు కలుగుతుంటాయి. మరి అటువంటిది ఇంకా ఆధ్యాత్మికంలో ఇంకెన్ని ఆటంకాలు ఉంటావో చూడండి. మరి పరమ భక్తులకు విఘ్నాలు లేకుండానే జరిగినాయా? యోగపరంగా, ధ్యానపరంగా విఘ్నాలు ఏంటిదంటే రోగం రావడము, అలసత్వము, నిద్ర, బద్ధకము ఇవన్నీ వస్తుంటాయి. అలాగే ఆధ్యాత్మికము, ఆది భౌతికము, ఆది దైవికమని 3 రకాల విఘ్నాలు ఉంటాయి. ఆధ్యాత్మికంలో ఈ యొక్క అంటే మనకు కొంతమందికి ఎట్లుంటుందంటే ఇక్కడ మనకు శరీరానికి రోగము, నొప్పి రావడము ఒకటి. అలాగే జంతువుల వలన, ప్రకృతిలో తోటి జీవుల వలన రకరకాలుగా ఎండ, వాన, చలితోటి ప్రకృతి పరంగా వస్తాయి. దైవికంగా పరంగా కూడా దైవ విఘ్నాలు కనుక గత జన్మ సంస్కారం చేత వాళ్ళకి ఇవి రోగం, నొప్పి వచ్చింది అనుకోండి. కానీ దైవ పరంగా కూడా దేవతలు కూడా పరీక్షలు పెడుతుంటారు. ఒక ఉద్యోగం రావాలంటే ఎన్ని టెస్ట్ పరీక్షలు ఉంటాయి. చిన్ననాటి నుంచి ఒక తరగతి పాస్ కావాలంటే 4 రకాలుగా ఎగ్జామ్స్ ఉంటాయి. నెల పరీక్షలని, 3 నెలల పరీక్షలని, 6 నెలల పరీక్షలని, సంవత్సరం పరీక్షలని రాస్తారు. అలాగే వీక్లీ కూడా పెడుతుంటారు. మరి ఒక తరగతి పాస్ కావడానికనే ఇన్ని రకాల పరీక్షలు ఉంటాయి. అలాగే ఇంకా మనము ఇవన్నీ ఉంటాయి. కానీ ఆధ్యాత్మికంలో కూడా ఋషులు టెస్ట్ చేస్తారు, దేవతలు పరీక్ష చేస్తారు, ఇవన్నీ ఉంటాయి. గొప్ప గొప్ప తపస్సులు చేస్తుంటే ధ్రువుడికి, ప్రహ్లాదుడికి, గొప్ప గొప్ప వాళ్ళకి లేవా? ఋషులకి లేవా? ఎన్ని రకాలుగా వాళ్ళకు ఇదవుతుంటుంది చూడండి. ఇంద్రాది దేవతలే సమస్త చూడు. కొంతమంది మనం ఎన్నో చరిత్రలో చూసుకుంటే ఇంద్రుడు అగ్ని వర్షం కురిపించాడు, నీళ్ళ వర్షం కురిపించాడు, తపస్సు భంగం చేయడానికి రంభ ఊర్వశులను పంపించాడు అని మనం ఎన్నో ఇది చరిత్రలో చదువుతూనే ఉన్నాం. అలాగే ఇంకా అడవిలో తిండి లేక, తిప్పలు లేకపోతే ఇంకా నానా రకాల పరీక్షలతోటి ఇవన్నిటిని నెగ్గిన వాళ్ళే ఇదవుతారు. ఇప్పుడు మనం ఒక రాజ్యాన్ని జయించాలంటే ఆ రాజ్యంలో ఉండే సైన్యాన్ని అంతా ఓడిస్తేనే కదా ఆ రాజ్యం వశం అవుతుంది. ఇంకా కొంతమంది కోటగోడలు ఉంటారు. కోటగోడ వశం కావాలంటే ఆ కోటగోడలో ఉండే శత్రువులందరిని ఓడించాలి. అప్పుడే కోటగోడ మనకు ఇదైతే. ఆత్మ సామ్రాజ్యం అనే ఈ శరీరం అనేది కోటగోడ. ఆత్మ సామ్రాజ్యంలో ఇంట్లో ఉండే ఇంద్రియాలే ఈ శత్రువులు. వీటినన్నిటిని జయించినప్పుడే మనసు అనే రాజు చేత ఈ అన్నిటిని ఇంద్రియాలని జయించినప్పుడే ఈ కోట అనే శరీరం వశమవుతుంది. ఆత్మ సామ్రాజ్యానికి ఏకఛత్రాధిపతి అయిపోతాం. అప్పుడే మనం లేకపోతే ఈ కోటని జయించకుండా, లోపల శత్రువులను జయించకుండా నేను రాజుని అంటే ఇంద్రియాలు జయించలే, మనసు జయించలేదు. ఇవన్నీ మనసు శాంతికి రాలే. అహం బ్రహ్మస్మి, నేను రాముని, నేను కృష్ణుని, నేనే దేవుణ్ణి, అహం బ్రహ్మస్మి అని తిరిగితే ఏమన్నా ఉందా? అహంకారి అంటారా? ఈగో పెరుగుతుంది. ఈ లోపల నువ్వు ఏమి చదువు 5వ తరగతి పాస్ కాలేదు, నువ్వు ఆమె కలెక్టర్, ఆమె ఇంజనీర్, ఆమె డాక్టర్ అంటే అది ఒప్పుకోదగిన విషయమేనా? కాదు కదా. మరి అలాగే ఈ విధంగా మనం ఆ విధంగా ఈ అనేకమైన విఘ్నాలు ఇవన్నీ వస్తుంటాయి. ఈ విఘ్నాలన్నిటిని జయించి ఈ అన్నిటిని వెళ్ళి మనం ఆత్మ సామ్రాజ్యానికి ఏకఛత్రాధిపతి అయినప్పుడే అప్పుడు మనం సాధిస్తాం. ఈ లోపల ఎన్నో ఇప్పుడు ఏకఛత్రాధిపతి అయి భూమండలం పరిపాలించాలంటే ఎంత రాజులని జయించాలి, ఎంత రాజులతోటి మనము యుద్ధం చేసి జయించవలసి వస్తుంది. అలాగే ఆత్మ సామ్రాజ్యాన్ని అధిరోహించాలంటే మరి ఎన్ని విఘ్నాలు ఉంటాయి, ఎన్ని కష్టాలు, ఇవన్నీ తట్టుకుంటేనే కదా. కలెక్టర్ ఊరికేనే అయ్యిందా? ఎన్ని పోటీ పరీక్షలు నెగ్గి ఎంత పోటీతోటి అవుతారు. అలాగే ఈ యొక్క ఆత్మ సామ్రాజ్యాన్ని మనం ఆత్మానుభూతి పొందాలి, మోక్షం పొందాలంటే ఇవన్నిటిని అనేకమైన విఘ్నాలు వస్తుంటాయి. ఓహో, పెద్ద పరీక్షకు పెద్ద పోటీ పరీక్షలు, పెద్ద ఉద్యోగానికి పెద్ద పోటీ పరీక్షల్లో నెగ్గాలి, చిన్న ఉద్యోగానికి చిన్న పోటీ పరీక్షల్లో నెగ్గాలి. అలాగే మనము మోక్షము పొందాలన్నప్పుడు అది పెద్ద ఉద్యోగం, అది శాశ్వత ఉద్యోగము. ఈ అన్ని ఉద్యోగాలు అశాశ్వతమైనవి, అది శాశ్వత ఉద్యోగము. అన్ని లోకాలు, ఏ లోకం పోయినా తిరిగి వచ్చే లోకాలు, కానీ అది తిరిగి రాని లోకము పరమపదం. అది మరి అది పొందినప్పుడు దానికి
శ్రమ ఎక్కువే ఫలితం అనంతం. కనుక దానికి ఆ విధంగా అనేకమైన విఘ్నాలు వస్తున్నాయి. అప్పుడు ఆలోచన చేయాలి మనసు ద్వారా, ఓహో దీనికి అనేకమైన విఘ్నాలు ఉంటాయి, దీనికి భయపడకూడదు, అయినా నేను తెలివిగా వ్యవహరించాలి, తెలివిగా సమయపాలనని కుదిరించుకోవాలి, తెలివిగా నేను వ్యవహరించాలని విచారణతోటి వివేకంతో తెలివిగా మనం ఇది చేయాలి. నాకంటే పూర్వం ఋషులు ఎందరో కష్టాలు పడ్డారే, వాళ్ళ కష్టాల్లో నా కష్టం ఎంత, వాళ్ళు పొందిన విఘ్నాల్లో నాది ఎంత అని ఇట్లా విచారణ చేయాలి. వాళ్ళు పడిన కష్టాలని ఆ యోగుల చరిత్రల్ని వినాలి, వాళ్ళు చేసిన పరిశ్రమని మనము ఆ ఇన్స్పిరేషన్ పొందాలి ఆ ఋషుల చరిత్ర ద్వారా. కనుక దాంతో సహనం అబ్బుతుంది. నేను ఎంత శ్రమ వాళ్ళు పడిన శ్రమలో, ఆకులలం తింటూ కందమూలాలు తింటూ, వస్త్రాలు లేవు, తిండి లేక తిప్పలు లేక ఋషులు ఎంతో కష్టపడ్డారే, మనకి ఈ కాలంలో ఇన్ని సౌకర్యాలు దేవుడిచ్చాడు, ఉండేదల్లా వైరాగ్యాన్ని అలవర్చుకొని సమయపాలని పాటించి కొంత సాధన చేస్తే సరిపోతుంది కదా అని ఇట్లా వైరాగ్యము పొంది, కొంత ఉండేది వైరాగ్యం ఒకటి ఉంటే చాలు. ఈ కాలంలో తిండి తిప్పలకి కరువు లేదు, అన్నిటి సౌకర్యాలు ఉన్నాయి. వైరాగ్యం ఒకటి ఉండి సమయపాలనని పాటించి సమయం పాటించి కొంచెం మంచిగా ఆహారంలో మార్పు చేసుకొని, సాధనలో మార్పు చేసుకొని, చక్కగా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకొని మంచి సాధనలో వైరాగ్యం కలిగి సాధన చేస్తుంటే సమయం అదే చిక్కుతుంది. మనసు ఉంటే మార్గం ఉంటుంది, ఇష్టమైతే కష్టం కాదు, ఇష్టం లేకపోతేనే కష్టం ఉంటుంది. ఏదైనా ఇష్టం ఉంటే కష్టం కాదు, మనసు ఉంటే మార్గం ఉంటుంది. కనుక ఆ విధంగా మనం సహనంతో ఓర్పుతోటి ఈ అన్ని కష్టాల్లో బాధల్లో దుఃఖాల్లో కూడా సహనం లేకపోతే ప్రపంచం లేదు, సాధించలేము. సహనంతో ఓర్పుతోటి మనం ముందుకెళ్తుండాలి. నెక్స్ట్, మన యొక్క గత కర్మల వల్లనే ఆటంకాలు వస్తాయని అంటారు కదా, మన యొక్క కర్మలు తొందరగా పోవాలంటే ఏం చేయాలి? ఇచ్చేయాలంటే దానికి ఒకటి ఏంటంటే, గతంలో ఏ జీవికి అపకారం చేసినా ప్రార్థన ద్వారా, ఓ సమస్త జీవరాశులారా నా వలన మీకు ఏదన్నా మనసు నొచ్చుకున్నదో, నా మాటల ద్వారా నా కర్మల ద్వారా మీకు ఇబ్బంది జరిగిందో, నేను మీకు ఏమన్నా నష్టం చేసినో నన్ను మనస్ఫూర్తిగా క్షమించండి అని ఆ దేవతలని కానీ ఋషులని కానీ అలాగే ఈ యొక్క తోటి మానవులను కానీ తోటి జీవరాశులు ఉంటాయి, మిగతా జంతువులు పశువులు పక్షులు, వాటిని కానీ మనం మనస్ఫూర్తిగా మనము ప్రార్థన చేసుకోవాలి. ఇంకా అలాగే మనము గతంలో ఇవన్నీ ప్రాయశ్చిత్తము చేసుకోవాలి. కొన్ని వాటికి తోటి జీవులకి మనము కొంత సహాయం చేయాలి, ఏ రకంగా అయినా సరే. అట్లా ఆ విధంగా మనము సాధన చేసుకుంటే యోగాగ్ని దగ్ధ కర్మాన్ని తమాహం పండితం బుధ, యోగం అనే అగ్ని సమస్త కర్మాల్ని కాల్చివేస్తుంది అని అంటారు. కనుక ఇంకొకటి, కొంత కర్మ ప్రభావం తగ్గించబడుతుంది మనం చేసి ఇప్పుడు పుణ్యకార్యాల వలన, మనం చేసే మంచి పనుల వలన. ఇప్పుడు మనం ఎంతటి వాళ్ళకి 20 ఏళ్ళ శిక్షణ పొందినా కానీ ఖైదీకైనా గాంధీ జయంతి రోజు 10 ఏళ్ళకి 5 ఏళ్ళకే వదులుతుంటారు. ఎందుకు? అతనిలో పరివర్తన వచ్చినప్పుడు శిక్ష తగ్గింపబడుతుంది, పంపిస్తారు. అలాగే మనలో పరివర్తన వచ్చేసి ప్రార్థన చేసి దైవం మనని పరిశీలన చేస్తున్నాడు కదా, సర్వాంతర్యామి అయి పరిశీలన చేస్తున్నాడు. మరి ఆ పరమాత్మ మనలో మార్పు వచ్చినప్పుడు పశ్చాత్తాపమును చూసి కొంత శిక్షణ కూడా మనలో భక్తి, కొత్తగా కర్మలు చేయకూడదు, కొత్తగా తప్పు చేయకూడదు, పూర్వ కర్మలకు పశ్చాత్తాప పొందినప్పుడు ఆటోమేటిక్గా మనకు కొంత కర్మల్ని తగ్గించబడుతుంది. భగవంతుడు పక్షపాతి కాదు కానీ ఒక అవకాశాలు ఇస్తుంటాడు, ఆ అవకాశంలో కొంత తగ్గించబడుతుంది శిక్ష. కనుక మనం ఏది చేసినా మంచి కార్యాలు చేయాలి, ఏది చేసినా తోటి జీవులకు ఇది చేయాలి. మనం నిరంతరం వైరాగ్యం కలిగి సాధన చేస్తుండాలి. గత కర్మానుసారంగానే నాకు ఇప్పుడు దుఃఖాలు వస్తున్నాయి, ఇతరులు బాధించినా గత కర్మానుసారంగానే అనుకోవాలి. ఇది రోగం నొప్పి వచ్చినా గత కర్మానుసారంగానే అనాలి. ఎవరైనా నష్టం కలిగించినా గత కర్మానుసారంగానే అంటే శాంతి. తెలిసే వాళ్ళు కావాలని ఇలా చేస్తున్నారంటే వాళ్ళ మీద మనకు రాగద్వేషాలు ఏర్పడతాయి. కానీ తెలియక చేస్తున్నారంటే క్షమాగుణం పెరుగుతుంది మనలో. కనుక ఈ విధంగా క్షమాగుణం పెంచుకొని సహనం ఏర్పాటు చేసుకొని మనలో, అంటే భగవంతుడు మనకేమి పక్షపాతి కాదు కష్టాలు ఇవ్వడం కోసం. గత కర్మానుసారంగానే కష్టాలు వస్తున్నాయంటే మనలో సహనం అబ్బుతుంది, శాంతి అబ్బుతుంది. మనసు ఎందుకు ఇంత మొండిగా ఉంటుంది? మొండిగా ఉంటుందంటే భగవంతుడు ఏం చేశాడంటే మనసును అంతర్ముఖం చేసి పుడితే అందరు ఋషులే అవుతున్నారు. అంతర్ముఖం చేసి జీవరాశులను పుట్టిస్తే సృష్టి సాగుతలేదు, అందరూ ఋషులే అయిపోతున్నారు. సనక సనందనులు ఈ విధంగా నారదాది ఋషులు అంతా మారిపోతే సృష్టి సాగుతలేదని ప్రజాపతిని సృష్టించి ఆయన ద్వారా ప్రజలను ఉత్పత్తి చేయడానికి మనసుని చంచలం చేసి బహిర్ముఖం పెట్టాడు భగవంతుడు. ఎంత ప్రయత్నం చేసినా అది అంతర్ముఖం కమ్మన్నా కాదు, వద్దన్నవే కోరుకుంటుంది. సాధనకు అదే ఇబ్బంది కలిగించే భోజనమే తీసుకోమంటుంది, సాధనకు విఘ్నాలు కలిగించే ప్రవర్తించేటట్టు చేస్తుంది. అట్లాగే వద్దన్న పనే మనసు చేస్తుంది. కనుక ఆ విధంగా మనకు భగవంతుడు బహిర్ముఖమై ఇంద్రియాలని మనసుని బహిర్ముఖం చేసి పుట్టించాడు. కనుక అవి వద్దన్న పనే చేస్తుంటాయి ఇంద్రియాలు మనసు. కనుక వాటిని ప్రయత్నం చేత రోగానికి మెడిసిన్ ఉంది కదా,
సమస్యకు పరిష్కారం ఉంటుంది ప్రతి సమస్యకి. కనుక ఇంట్లో కూడా విచారణ, ధ్యానము, యోగం అనే ఋషులు శాస్త్రాలు ఉన్నాయి, ఋషులు ఉన్నారు. ఆ విధంగా సాధన చేసి తరించిన వాళ్ళు ఉన్నారు. ఆ ఋషులు చెప్పినట్టు మనం కూడా ఈ యొక్క విచారణ చేయాలి. వేదాంత విచారణని, శరీరం ఎట్లా, సృష్టి ఎట్లా ఏర్పడ్డది, మరి ఏది బంధము ఏది మోక్షం అనేది శాస్త్రాల్ని బంధాన్ని కలిగించేది వదిలేయాలి. నీకు ఉద్యోగం కావాలంటే కొన్ని త్యాగాలు చేయాలి. నీకు చదువుకు ఆటంకం కలిగించేటివి అన్నీ వదిలేసేయాలి. చదువుకు మేలు చేసేటివే మనం దాన్ని ఇది చేయాలి. కనుక ఆ శాస్త్రాలే చదవాలి, దానికి సంబంధించిన స్నేహాలే చేయాలి, దానికి సంబంధించిందే మనం ఇది చేయాలి. అలాగే సాధనకు విఘ్నాలు కలిగించే ఎటువంటిదైనా తృణప్రాయంగా వదలాలి. కొంత కష్టమైనా సరే అలవాటు చేసుకోవాలి. సాధనకు మేలు చేసేటిది అయితే ఆహార నియమంలో కానీ వ్యవహారంలో కానీ అన్నిట్లలో సాధనకు మేలు చేసేటివే మనం అలవాటు చేసుకోవాలి. అట్లా అనేకమైన మనసు వద్దన్నదే కోరుతుంటుంది, బహిర్ముఖమవుతుంది. కానీ దాని ప్రయత్నం చేత, విచారణ చేత బుజ్జగించాలి. సామ దాన దండ భేదోపాయాల చేత మనసును వచనం చేసుకోవాలి. సామంగా దాన్ని బుజ్జగించాలి. చిన్నపిల్లవాళ్ళలాగా దాన్ని ఇది చేయాలి. ఓ మనసా ఎన్నో జన్మలు వృధా చేసినవు, నాకు ఈ జన్మ వృధా చేయకు, ఈ యొక్క నాకు సత్యం నిత్యమైన భగవంతుణ్ణి మనం పొందాలి అని ఇట్లా విచారణ ద్వారా ఇది చేసుకోవాలి. తర్వాత యోగాభ్యాసం ద్వారా మనం మనసుని అంతర్ముఖంగా కూడా వినకపోతే అంతర్ముఖంగా మనం చేసుకోవాలి. అట్లా ఈ విధంగా మనసుని నానా రకాలుగా మనం అంతర్ముఖం చేసుకోవడానికి శాస్త్రాలు ఉన్నాయి. ఋషులు కనిపెట్టిన మార్గాల్ని మనం దాన్ని వినియోగించుకొని మనసును అంతర్ముఖం చేసుకోవచ్చు. మనసు నిలుస్తలేదంటే అది ఒక సమస్య. దానికి పరిష్కారాలు కూడా శాస్త్రాల్లో ఉన్నాయి. కనుక దాన్ని యోగాభ్యాసం, ఆహార నియమం, విచారణ ద్వారా నిరంతరం గంటల తరబడి చేస్తూ ఉంటే ఎంత మొద్దబ్బాయికైనా రోజు చదువుతుంటే ఓనమాలు వస్తాయి. అలాగే రోజు సాధన చేస్తుంటే కొంతమంది తొందరగా పని నేర్చుకునేటోళ్ళు కొద్దిగా లేట్ అయినా నిరంతరం బాగా పరిశ్రమ చేస్తుంటే ఆటోమేటిక్గా అది వస్తుంది కదా, నేర్చుకోవచ్చు కదా. కనుక ఆ విధంగా మనం తప్పకుండా మనం ఆ సాధన అభ్యాసం కూసు విద్య కనుక చేయగా వస్తుంది. తీవ్ర వైరాగ్యం ఉండాలి. ఈ జన్మల్నే నేను తరించాలనే కోరిక ఉండాలి. అలాగే నిరంతర సాధన చేయాలి, నిరంతర పరిశ్రమ చేయాలి. కనుక వీటితోటి మనసుని అంతర్ముఖం చేయాలంటే ఉప్పు కారాలు తగ్గియాలి, మసాలాలు తగ్గియాలి, చప్పిటి భోజనమే తీసుకోవాలి, శాకాహారమే భోంచేయాలి, మితాహారమే తీసుకోవాలి. అలాగే నిరంతర యోగాభ్యాసం చేయాలి, విచారణ చేయాలి. రోజు సాధన చేయగా ఆసన సిద్ధి కలిగి గంటల తరబడి సాధన చేయగలుగుతాము. సమయం ఏడ వృధా అవుతుందో దాన్ని చూసుకొని సమయపాలన పాటించి సమయాన్ని వృధా చేయకుండా నిరంతర సాధన చేస్తుంటే కొన్ని రోజులకు మనసు వశమవుతుంది. మనసు వశమైన తర్వాత ఈజీగా కూర్చున్న దగ్గరనే సమాధి స్థితి కలుగుతుంది. అశుద్ధ మనసు బంధాన్ని ఇస్తుంది, ప్రపంచం వైపు లాగుతుంది. శుద్ధమైన మనసు పరమాత్మలో లయం అవుతుంటుంది, నిశ్చలంగా ఉంటుంది. మనసును శుద్ధం చేసుకోనికే ఆహార నియమాలు, వ్యవహార శుద్ధి, ఆహార శుద్ధి, సాధన శుద్ధి, ఇవన్నిటిని మనం పాటించాలి. కనుక ప్రతి ఒక్కటి చిన్నదే కాదా అని వదిలిపెట్టకూడదు. ప్రతిదీ చిన్న విషయాన్ని కూడా మనం ఇది చేసి సాధన చేసి మనము మనసును వశం చేసుకోవచ్చు. అసలు ఈ బ్రహ్మచర్యం అంటే ఏమిటి? ఆత్మకు బ్రహ్మచర్యానికి సంబంధం ఏంటి? బ్రహ్మలో చరించేవాడే బ్రహ్మచారి. బ్రహ్మచర్యం అంటే ఏదో ఇంద్రియ రక్షణ చేస్తేనే దాన్ని ఏమంటారు అంటే బహిర్బ్రహ్మచర్యము అంటే బహిర్బ్రహ్మచర్యం అంటే ఇంద్రియం పతనం కాకుండా, మనసు చలించకుండా, మనసును నిశ్చలం పెట్టుకొని ఇంద్రియాన్ని నష్టపరచకుండా ఉంచుకుంటేనే దీన్ని బహిర్బ్రహ్మచర్యం అంటారు. అంతరింగిక బ్రహ్మచర్యం అంటే బ్రహ్మలో చరించేవాడే బ్రహ్మచారి. లాయర్ మాసే చెప్తాడు, నీ ఒక్క క్షణం కూడా మనసు బహిర్ముఖం కాకుండా బ్రహ్మలో స్థిరం చేసిన వాడే నిజమైన బ్రహ్మచారి అంటాడు. కనుక ఇక్కడ బాహ్య బ్రహ్మచర్యం ఉంటే అంతరింగిక బ్రహ్మచర్యానికి పనికొస్తుంది. బాహ్య బ్రహ్మచర్యానికి మసాలాలు తీసుకోవద్దు, ఉప్పు కారాలు తీసుకోవద్దు, నాన్ వెజ్ తీసుకోకూడదు, మాంసాహారం తీసుకోకుండా శాకాహారం తీసుకోవాలి, మితాహారం తీసుకోవాలి, బ్రహ్మచారి నేల మీదనే పట్టుకోవాలి, చన్నీటి స్నానమే చేయాలి, మసాలా వస్తువులే తినకూడదు, చప్పిటి భోజనమే తీసుకోవాలి, శరీరానికి కావాల్సినంత నీరు తీసుకోవాలి, 2-3 పూటలు స్నానం చేయాలి. శరీరానికి వేడి కలిగిస్తే ఇంద్రియం పతనం అవుతుంది కాబట్టి శరీరానికి వేడి కలిగించే భోజనం తీసుకోకూడదు, చలువ పదార్థమే తీసుకోవాలి. శరీరానికి కీర దోసకాయ ఇటువంటివి మంచివి తీసుకోవాలి, సల్వ చేసే పదార్థాలు తీసుకోవాలి. అలాగే మనం వేడి చేసినప్పుడు నిమ్మరసం కానీ, మజ్జిగ కానీ, జీలకర్ర పొడి కానీ, అలాగే మన సుగంధ పాలవేల పొడి కానీ మజ్జిగలో వేసుకొని తాగడం కానీ ఇటువంటివి చేయాలి. చలువ చేసేటిదే చేయాలి. యోగాభ్యాసం వలన ఒకసారి వేడి పుడుతుంది శరీరంలో, అప్పుడు కూడా ఇంద్రియ పతనం జరుగుతుంది. అట్లా ఇవన్నీ చాలా జాగ్రత్త వహించాలి మనము. కనుక అవే 40 రక్తపు బొట్టులు ఒక వీర్య బొట్టు కనుక దాని వలన మనం వీర్యాన్ని రక్షించుకోవాలి. ఎప్పుడైతే వీర్యాన్ని రక్షిస్తామో శరీరం శక్తియుక్తము, కాంతియుక్తము, బలయుక్తం ఉంటుంది. ఎండా వాన చలి అన్నీ తట్టుకుంటాయి. ఇప్పుడు జంతువులు ఎండా వాన చలి ఎందుకు తట్టుకుంటాయంటే
వాటికి సంసార సుఖం అనుభవించేది సంవత్సరానికి ఒక తూరే. గేదెలు తీసుకో, మనం ఏవైనా సరే జంతువులను ఏ జంతువులని తీసుకున్నా సో అందుకనే అవి ఎండ వాన చలి తట్టుకునే శక్తి వాటిలో ఉండి అంత దృఢంగా ఉంటాయి జంతువులు. మానసిక టెన్షన్ ఉండదు వాళ్ళకు. ఒకటి ప్రకృతి ఇచ్చిన భోజనం తీసుకుంటాయి. ఒకటి సాధ్యమైనంత వరకు మనుషులకు ఉండేదంతా రోజు సంసార సుఖం అనుభవించవాలి. మనుషులకు రోజు కావాలి. జంతువులు సంవత్సరానికి ఒకటేసారి ఈత అంటారు, సంవత్సరానికి ఒక ఈత ఒక తూరి అవి అనుభవిస్తాయి. కనుక వాటికి అన్నిట్లలో కొంత ఇది ఉంది. జంతువులకు ఉండే నిగ్రహ శక్తి మనుషులకు లేదు. కనుక సాధ్యమైనంత వరకు బ్రహ్మచర్య వలన మనకు ఎండ వాన చలి తట్టుకుంటాము. నిరోగ స్థితి వస్తుంది. శరీరానికి రోగాలు ధైర్య చేరవు. ఇంద్రియ అంటే ఎప్పుడైతే వీర్యం తగ్గిపోతుందో ముసల్తనం వస్తుంది. వీర్యం ఎప్పుడైతే తగ్గిపోతుంటుందో అన్ని రోగాల పుట్ట శరీరం అవుతుంది. ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుంది. రోగాలు వస్తే తట్టుకోలేవు. కనుక పురుష ప్రయత్నం చేత బ్రహ్మచర్యాన్ని రక్షించుకుంటే, వీర్యాన్ని రక్షించుకున్న వాళ్ళకు ఎప్పుడైతే ఆయిల్ లేకపోతే బండి నడవదు. పెట్రోల్ అనే ఆహారం, పెట్రోల్ అంటే ఆహారం అనుకో. మనం ఆహారం తిన్నా కానీ దానికి ఏముండాలి? ఆయిల్ ఉండాలి. ఆయిల్ అనేది అలాగే వీర్యం అనేది ఉండాలి. అన్నం ఎంత తిన్నా కానీ వీర్యం నష్టం చేసుకుంటే రోగాల పుట్ట శరీరం అవుతుంది. శరీరంలో శక్తి ఉండదు. కనుక దాన్ని కూడా పురుష ప్రయత్నంతో రక్షించుకోవాలి. ఋషులంతా ఏం చేసేవాళ్ళు? సంతానోత్పత్తికి నెలకొకసారి ప్రవర్తించేవాళ్ళు. తర్వాత సంతానం జరిగిన తర్వాత మళ్ళీ బ్రహ్మచర్యం సంపూర్ణంగా పాటించేవాళ్ళు. అందుకని అంత దృఢమైన శరీరాలు, ఆరోగ్యమైన శరీరాలు, వాళ్ళు అన్ని సంవత్సరాలు పూర్ణ ఆయుష్తోటి జీవించగలిగారు. కనుక మనం వాళ్ళని ఇన్స్పైర్ కావాలి. మనం కనుక ఈ యొక్క ఆహార నియమాలు పాటించాలి, యోగాభ్యాసం ఉండాలి, విచారణ ఉండాలి, వీటితోటి యమ నియమాలు పాటించాలి. దీంతో మనము బ్రహ్మచర్యం పాటించగలుగుతాము. అలాగే నెక్స్ట్ బ్రహ్మచర్యాన్ని పాటించినప్పుడు అసలు శరీరంలో ఏం జరుగుతుంది? దృఢమైన వజ్రకాయం అవుతుంది శరీరం ఎండ వాన చలి తట్టుకుంటుంది, ఆకలి దప్పులు తట్టుకుంటుంది. అలాగే శక్తివంతమైన వీర్యవంతమైన తేజోవంతమైన శరీరం తయారవుతుంది. అన్ని తట్టుకునగలుగుతారు. దృఢమైన శక్తివంతయుతమైన శరీరం తయారవుతుంది. యోగాభ్యాసానికి ధ్యానాభ్యాసం గంటల తరబడి చేసే శక్తి కలుగుతుంది. గంటల తరబడి ఒకే ఆసనంలో కూర్చునే సామర్థ్యం లభిస్తుంది శరీరానికి. అసలు ప్రాణం అంటే ఏంటి? ప్రాణశక్తి అంటే ఏమిటి? శరీరం పవిత్రమవుతుంది, కాయశుద్ధి కూడా జరుగుతుంది బ్రహ్మచర్య సిద్ధితోటి. అయితే ప్రాణం అంటే ఏమిటి? ప్రాణశక్తి అంటే ఏమిటి? ఈ ప్రాణం అంటే ఈ ప్రాణవాయువుని కూడా ప్రాణం అంటారు. కానీ ప్రాణవాయువు అనేది ప్రాణం కాదు. ప్రాణవాయువు అనేది ఆక్సిజన్. ఒక శరీరం చనిపోయింది, అందులో ప్రాణవాయువు అనే ఆక్సిజన్ని అందులో నిండుగా నింపి బతికించేటట్టు చేయొచ్చు కదా. ఆల్రెడీ శరీరంలో కొంత వాయువు ఉండనే ఉంటుంది చనిపోయిన తర్వాత కూడా. కానీ ప్రాణం వేరు, ప్రాణవాయువు వేరు. పంచవాయువులు ఉంటాయి. ప్రాణ, అపాన, ఉదాన, వ్యాన, ఉదాన, సమాన అని పంచవాయువులు ఉంటాయి. ప్రాణవాయువు, ఈ ప్రాణవాయువుతోటే ఈ మిగతా వాయువులు తయారైనవి. ప్రతి వాయువులో ప్రాణవాయువు ఉంటుంది. కనుక ఈ అయితే ఈ యొక్క ప్రాణవాయువు చేతనే మిగతా వాయువులు నడపబడుతున్నాయి. కనుక ఈ యొక్క ప్రాణవాయువు ప్రాణం కాదు. ఎందుకంటే ఈ యొక్క ప్రాణం అనేది ఒక జీవాత్మ అంటారు. ఆ జీవుడు వెళ్ళిన తర్వాత ఇది శవమే అవుతుంది. శివం పోతే శవం. కనుక ఈ యొక్క ప్రాణం అనేది జీవాత్మ. ఇప్పుడు అగ్ని అనేది పరమాత్మ. అందులో మినుగురు లాంటిది ప్రాణము, జీవాత్మ, జీవుడు అని రకరకాలుగా పేర్లు, ఇవి పర్యాయ పదాలు. ఇవన్నీ కూడా ఇది అన్నట్టు. ప్రాణమన్నా జీవాత్మ అన్న ఒకటే. ఆ ప్రాణము జీవుడు వెళ్ళిపోతే ఈ శరీరం శవం అవుతుంది. ఈ ప్రాణవాయువు అనేది తీసుకునే ఆక్సిజన్ని, ప్రాణవాయువు తీసుకునే వాయువు ప్రాణము, వదిలేది ముక్కు ద్వారా వదిలేది అపానం. అపానం రెండు రకాలు. మలద్వారం గుంట వదిలేది అపానమే అంటున్నాము. మనం తీసుకునేదేమో ప్రాణం అంటున్నాము. మళ్ళీ ముక్కు ద్వారా రిటర్న్ వదిలేది కూడా అపానమే అంటాం. కనుక ఈ విధంగా ప్రాణవాయువు వేరు, ప్రాణం వేరు అనమాట. బ్రహ్మచర్యం కోల్పోయిన వాడు మళ్ళీ పట్టుదలతో ప్రయత్నించవచ్చా? ప్రయత్నం చేయొచ్చు. ఇప్పుడు కింద పడ్డవాడు మరి పైకి లేవచ్చు కదా. విశ్వామిత్రుడు 4-5 సార్లు ఫెయిల్ అయ్యి కూడా మళ్ళీ పైకి లేచాడు కదా. సరే, కొంతమందికి రకాలు ఉంటాయి. ఇప్పుడు బ్రహ్మచారులు ఉంటారు. రాత్రి స్వప్న దోషం ఉంటుంది. స్వప్న దోషం వస్తే అది దోషం కాదు. అది మనం బుద్ధిపూర్వకంగా ఇంద్రియాన్ని బయటికి తీస్తలేం కదా. అది నిద్రలో ఎక్కువైనప్పుడు వెళ్ళిపోవచ్చు, లేదంటే శరీరంలో బాగా ఊష్ణం చేసినప్పుడు పోవచ్చు. అందుకనే బ్రహ్మచారులు నేల మీద పండుకోవాలి, గాలి వెళ్తురున్న తన పండుకోవాలని కారణం ఏంటంటే ఎండలో వేడి చేస్తే పతనం అవుతుంది వీర్యం. ఎప్పుడంటే స్వప్నం రూపంలో, కళ రూపంలో వచ్చి పోతుంది. లేదంటే మలమూత్రాల్లో కూడా ఎక్కువ అయితే పోతుంది, ఒకసారి మనకు తెలియకుండా పోతుంది. అలాగే ఇంకొకసారి చెమట రూపంలో కూడా నూనెనే వస్తుంది శరీరంలో. యోగులకు శరీరంలో నూనెనే వస్తుంది వాళ్ళకంటే యోగాభ్యాసం బాగా చేస్తే అట్లా కూడా బయటికి వచ్చేస్తుంది. అలాగే మళ్ళీ ఇంకా ఒకటి, ప్రాణాయామ అభ్యాసం ఎక్కువ చేస్తే ఒకవేళ శరీరానికి వేడి చేసింది అనుకో, అట్లా కూడా
వీర్యపతనం జరుగుతుంది. రాత్రిపూట స్వప్నంలో కొంతమందికి చాలా మటుకు, కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పరు. కానీ ఆ విధంగా ప్రాణాయామ అభ్యాసంలో పట్టు సాధించి కేచరి ముద్ర ఎల్లవేళలో వేసుకొని ఉండి శరీరానికి ఉష్ణం కలగకుండా ఆహార నియమాలు పాటించినప్పుడు అది ఊర్ధ్వముఖం అవుతుంది. ఆ వీర్యం అది తేజస్సుగా మారుతుంది, శక్తిగా మారుతుంది. అది శక్తిగా మారి అప్పుడు ఇంకా ఇది కాదనమాట. అప్పుడు శరీరం ఇంద్రియాలు జయింపబడతాయి, మనోజయం జరుగుతుంది. కాబట్టి అప్పటి వరకు మాత్రం ఈ వీర్యాన్ని ప్రయత్నం చేత శరీరానికి ఉష్ణం జరగకుండా చూసుకోవాలి. శరీరానికి ఉష్ణం జరగకుండా చలవ పదార్థాలు తీసుకుంటూ అతి జాగ్రత్తగా పిసినారి ధనం రక్షించుకున్నట్టుగా ఈ యొక్క బ్రహ్మచర్యాన్ని వీర్యాన్ని రక్షించుకోవాలి. అలా రక్షించుకుంటూ సాధన చేయగా ఆ యొక్క ఊర్ధ్వరేతస్వము అంటారు. ఆ యొక్క ఇప్పుడు ఒక దీపం వెలిగించినాము, నూనె కిందికి గారిపోతే పచ్చగా కిందికి గారిపోతుంటుంది సిమ్మి, ఇత్తడి మన సిమ్మిలో అది ఇదే వేస్టేజ్ అయిపోతుంది. అలాగే ఆ ఒత్తిలో నుంచి నూనె పైకి పోతే జ్యోతి అయి వెలుగుతుంది. అలాగే మనకు ఆ వీర్యాన్ని ఊర్ధ్వముఖం పంపిస్తే జ్యోతి అయి వెలుగుతుంది, కిందికి పంపిస్తే వేస్టేజ్ అయిపోతుంది. కనుక అది శక్తియుక్తము, కాంతియుక్తము, బలయుక్తంగా పూర్ణ ఆయుష్తోటి సంపూర్ణ ఆరోగ్యంతో మనము జీవించగలుగుతాం. కానీ ప్రయత్నం చేత దీన్ని వీర్యాన్ని రక్షించుకోవాలి. అలాగే మనకు చాలా ఇది ఉంటుంది, బుద్ధిపూర్వకంగా వీర్య నష్టం చేస్తే అది తప్పు. కానీ స్వప్న దోషంతో పోయింది ఇది కాదు. అలా కూడా మనకు జరగకుండా శరీరంలో వేడి రాకుండా జాగ్రత్త పడితే అటువంటిది కూడా జరగదు. ఊర్ధ్వరేతస్కుడుగా మారడానికి ఎంతకాలం పడుతుంది? ఎంతకాలం అని చెప్పడానికి లేదు. దాన్ని మనం కలెక్టర్ కావాలంటే ఎంతకాలం అవుతాము, లేకపోతే 10th క్లాస్ ఎన్ని కాలాలంటే 10th మినిమం 10 ఇయర్స్లో ప్రతి సంవత్సరం ఒక్కొక్క తరగతి మనం పాస్ అవుతూ పోతుంటే 10 సంవత్సరాలు 10th చదవచ్చు అని లెక్కలు వేసి పెట్టారు. 12 సంవత్సరాలు ఆత్మజ్ఞానం పొందొచ్చు అని శాస్త్రాలన్నీ చెప్తున్నాయి. అట్లా శ్రద్ధ లేని వాళ్ళకు ఇంకా కొంత ఎక్కువ టైం పట్టవచ్చు. ప్రతి దాంట్లో తీవ్రత, మధ్యమ, అధమ అని ఉంటారు. అధములు ప్రయత్నమే చేయరు, ప్రయత్నం చేసినా మానుకుంటారు. ఉత్తములు కొంత ప్రయత్నం చేస్తుంటారు. ఉత్తమోత్తములు తొందరగా ప్రయత్నం చేసి విడవకుండా ప్రయత్నం చేసి తరిస్తారు. కనుక దానికి ఇంత అంత అని చెప్పనికే లేదు. ప్రాణాయామ అభ్యాసం ద్వారా దాన్ని ఊర్ధ్వరేతస్సుగా మార్చుకుంటే మినిమం 6 months 1 yearలో కూడా ఊర్ధ్వరేతస్సుగా మారవచ్చు. ఒక 3 సంవత్సరాల లోపల కూడా మనం ఊర్ధ్వరేతస్సులుగా మారవచ్చు. అది యోగాభ్యాసం ఉంటాయి, దానికి క్రియలు ఉంటాయి, ముద్రలు ఉంటాయి. బ్రహ్మచారులు పాటించే ముద్రలు కొన్ని ఉంటాయి, గృహస్థులు పాటించే ముద్రలు కొన్ని ఉంటాయి. కనుక దాన్ని చూసి బ్రహ్మచారులు ఆ బ్రహ్మచర్య ఆసన ముద్రలు గురువు తాట సపరేట్గా నేర్చుకోవాలి. సపరేట్ ఆసనాలు ఉంటాయి, సపరేటు ఊర్ధ్వరేతస్కు ముద్రలు ఉంటాయి. అలాగే ఆహార నియమాలు దానికి గురువు చెప్తాడు. చప్పిటి భోజనం తినాలి, మసాలా వస్తువులు తినవద్దు, చలవ చేసే భోజనాలే తినాలి, సలవ చేసే పానీయాలే తీసుకోవాలి. ఇవన్నీ కఠిన నిబంధనలు ఉంటాయి. చన్నీటి స్నానం చేయాలి, శరీరానికి ఉష్ణం జరగకుండా చూసుకోవాలి. నెయ్యి అనేది అగ్ని ఉంటే కరిగిపోతుంది కదా, మరి అగ్నికి దూరంగా నెయ్యిని పెట్టాలి. అలాగే ఈ వేడి వలన శరీరంలో ఉష్ణం చేస్తే వీర్యం పతనం అవుతుంది. అది రాత్రిపూట అయినా స్వప్నంలో అయినా పోతుంది. కనుక వేడి లేకుండా చూసుకోవాలి. అందుకనే యోగులు 2-3 సార్లు స్నానం చేస్తారు, నేల మీద పండుకుంటారు, చప్పిడి తింటారు, మితాహారం తీసుకుంటారు. ఇదే కారణం. అట్లా కనుక దీని వలన ఆ ఆసన, ముద్ర, ప్రాణాయామ బంధనాలతోటి ఊర్ధ్వరేతస్సుగా మార్చుకోవచ్చు. అది ఇంత అని టైం చెప్పలేదు. మన తీవ్రతని బట్టి, మనం చేసే పాటించే నియమాలని బట్టి, తీవ్ర సాధనని బట్టి ఉంటుంది ఊర్ధ్వరేతస్సు కూడా మారడానికి. ఋషులంతా ఊర్ధ్వరేతస్సులుగా మారారు కాబట్టి చరిత్రలో నిలిచిపోయారు. అంతటి జ్ఞాపక శక్తి, అంతటి మెమరీ పవరు, అంతటి శక్తి, సమాజంలో గొప్ప గొప్ప కార్యాలు చేశారంటే వాళ్ళంతా ఊర్ధ్వరేతస్కులు, మహాతపసంపన్నులు. మరి గృహస్థులుగా కూడా కొంతమంది ఉన్నారు కదంటే వాళ్ళు సంసారంలో పిల్లలు పుట్టుట కోసమే అలా ప్రవర్తించారు. తర్వాత వాళ్ళు కూడా ఈ దీంతో సంపూర్ణ బ్రహ్మచర్యం పాటించారు ఋషులంతా కూడా. పవిత్రత ఎలా వస్తుంది? పవిత్రత ఇప్పుడు వస్త్రము శుభ్రం కావాలంటే సబ్బు పెట్టాలి, వాషింగ్ మిషన్ లేసి తిప్పాలి. అలాగే మనకు శరీరం శుద్ధి కావాలంటే ఆహార నియమాలు పాటించాలి, స్నానం చేయాలి, శుచిగా శుభ్రంగా ఉంచుకోవాలి, శుద్ధమైన ఆహారం ఇవ్వాలి, శాకాహారం ఇవ్వాలి, శుచిగా ఉంచుకోవాలి. మనసు శుద్ధిగా ఉండాలంటే మంచి శాస్త్రాలు చదవాలి, మంచి ఆలోచనలే చేయాలి, ఎల్లవెల్లల ధ్యాన యోగం చేయాలి, యోగాభ్యాసం. మనసు శుద్ధి కావాలంటే ప్రాణాయామం చేయాలి, తర్వాత నిరంతర ధ్యానం చేయాలి. శరీరం శుద్ధి కావాలంటే దానికి మంచి స్నానం చేయాలి, శుచిగా ఉతికిన బట్టలు కట్టుకొని శుద్ధిగా ఉంచుకోవాలి, శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే శుద్ధమైన ఆహారం ఇవ్వాలి. కల్తీ పెట్రోల్ పోస్తే ఇంజన్ పాడవుతుంది, కల్తీ భోజనంతో పొట్టలు పాడవుతాయి. బయటి భోజనం తినకుండా స్వయంగా శుద్ధ ఆహారం, శాకాహారం, మంచి భోజనాన్ని ఇస్తే శరీరం శుద్ధి అవుతుంది. శరీరం మనసు శుద్ధి అయినప్పుడు నిరంతర ధ్యాన యోగంతో మనిషి పూర్తి స్థాయి శుద్ధి, పూర్తి స్థాయి పవిత్రుడు అవుతాడు. యమనియమాలు పాటించడం వలన మనిషి యమనియమాలు సంపూర్ణంగా పాటించితే పవిత్రుడవుతాడు. బ్రహ్మచర్యము, అహింస, సత్యంగా జీవించాలి, ఇవన్నీ పాటిస్తే మనిషి పవిత్రుడవుతాడు.
వీర్యాన్ని వెన్నుముకలోకి లాగడం అంటే ఏంటి? అది అంటే అది ఆటోమేటిక్గా మనం లాగడం అనేది కాదు. ఆ ప్రాణాయామ వలన, ఆ బంధన వలన అవి ఆటోమేటిక్గా ఊర్ధ్వ రేతస్కుడు అయిపోయి, ఊర్ధ్వ రేతస్కుడు అంటే శరీరం అంతా ఊర్ధ్వంగా వ్యాపించి శరీరం అంతా శక్తియుతంగా కాంతియుతంగా మారుతుంది. అది ఇప్పుడు మొదలు ఏంటంటే రక్తం అంటే మొదలు తిన్న ఆహారము 41 రోజులకు లాలాజలంగా మారి, అంటే మొదలు తిన్న ఆహారము 3 రోజుల్లో లాలాజలంగా మారిపోయి 41 రోజుల్లో రక్తంగా మారిపోయి, ఇంకా ఒక 6 నెలల లోపల అది వీర్యంగా మారిపోయి, ఇంకా దాన్ని ఇంకా సూక్ష్మాంశంగా మారిపోతుంది. అది ఇంకా దాన్ని ఇదిగా చేసుకొని ఆ వీర్యంగా మారిపోతుంది. ఆ వీర్యాన్ని కూడా మనిషి తేజస్సుగా శక్తిగా మార్చుకోవచ్చు. యోగాభ్యాసం వలన అది ఊర్ధ్వ రేతస్కుడై శరీరం అంతా శక్తియుతంగా కాంతియుతంగా మార్చుకోవచ్చు. అది ఊర్ధ్వంగా మనము, ఊర్ధ్వం అంటే పైకి దాన్ని మనము మహాబంధన క్రియ వలన ఇంకా వాటితోటి మనం ఊర్ధ్వ రేతస్కులుగా మారవచ్చు, ఊర్ధ్వంగా మనం పంపించవచ్చు. కేచరి ముద్రలో అమృతం రావాలంటే ఏం చేయాలి? కేచరి ముద్రలో అమృతం ఎలా వస్తుంది? కేచరి ముద్రలో అమృతం రావాలంటే బ్రహ్మచర్యం పాటించాలా? అయితే బ్రహ్మచర్యానికి సాధనకి మొత్తం 100% లింక్ ఉంటుంది. ఆసన సిద్ధి కలిగి గంటల తరబడి ధ్యానం చేయాలంటే ఈ యొక్క కేచరి అంటే ఈ యొక్క బ్రహ్మచర్యం అనేది చాలా ముఖ్యము. సాధనకి ఎక్కువ గంటల తరబడి ధ్యానం చేయాలన్నా, శరీరం పవిత్రం కావాలన్నా, శరీరంలో మనము ఆసన సిద్ధి కలగాలన్నా బ్రహ్మచర్యం చాలా ఉపయోగపడుతుంది. లేదంటే కాళ్ళ నొప్పులు వచ్చి ఒక గంట సేపు కూడా ధ్యానం చేయలేని స్థితిలో ఉన్నారంటే బ్రహ్మచర్యం లేదు, ఆహార నియమం లేదు, రోగిష్టి శరీరం అని అర్థం. అలాగే బ్రహ్మచర్యం ఉండి సంపూర్ణ ఆరోగ్యం ఉండి శరీరం పవిత్రమై ఉంటే గంటల తరబడి కూర్చున్నా శరీరానికి అలసట, శ్రమ ఏమి ఉండదు. ఎన్ని గంటలు కూర్చున్నా సుఖమే లభిస్తుంది శరీరానికి. ఇంకా కూర్చొని పోవాలనే స్థితి ఏముంటుంది, శారీరకంగా మానసికంగా ఉల్లాసంగానే ఉంటారు. అది వాళ్ళకి మంచి శరీరంలో ఆహార నియమం పాటించారు, శరీరం శుద్ధిగా ఉంది అని అర్థం. కొంత బ్రహ్మచర్యం కూడా పాటిస్తున్నారని అర్థం. అయితే అమృతము రావాలంటే చపిటి భోజనమే తీసుకోవాలి, ఇంకా ఎల్లవేళల కేచరి ముద్ర ఉండాలి. అలాగే ఈ ప్రాణాయామ అభ్యాసాన్ని చక్కగా చేయాలి. అప్పుడు ఒక తేనె లాంటి ద్రవము సహస్రారం నుంచి గొంతులోకి జారుతుంది, మధురమైన ద్రవము. నాలుక నోరు పవిత్రమవుతుంది, శుద్ధమవుతుంది, చాలా అద్భుతమైన ఇది వస్తుంది. నోట్లో నుంచి కూడా కొంచెము మంచి ఎల్లవేళల ప్రపంచంలో బయటికి వెళ్ళకుండా కరెక్ట్గా పాటించినప్పుడు నోట్లో కూడా సుగంధ ద్రవ్యాలు వచ్చేస్తాయి. కరెక్ట్ కేచరి ముద్రలో ఇది ఉంటే నోరు వారం రోజులు బ్రష్ చేయకుండా నోట్లో దుర్వాసన రాదు. కనుక ఆ విధంగా ఈ యొక్క మనం ఒకే గదిలో ఉండి బయటికి వెళ్ళకుండా ఉండి ఒకే దగ్గర సాధన చేస్తున్నప్పుడు ఆ స్థితులు కలుగుతాయి. ఇక బయటికి వెళ్ళినప్పుడు ఇంకా నానా రకాలుగా ఉంటుంది అది. కనుక ఆ విధంగా ఇవి అన్నీ చేసినప్పుడు ఎల్లవేళలా పూర్ణ కేచరి రావాలి. నాలుక చాలా పొడుగు అయిపోయి కంఠ కుహరంలో లోపల లాకుబడినప్పుడు, అలాగే మంచి చప్పిటి భోజనమే తీసుకొని ఎల్లవేళలా కేచరి ముద్రలో ఉండి ప్రాణాయామాభ్యాసంలో పట్టు సాధించి చక్కగా మనం ఆ ముద్ర వేసుకొని కేచరి ముద్ర, ప్రాణాయామము, ఆసనము చక్కగా వేసుకొని గంటల తరబడి కూర్చున్నప్పుడు చక్కగా అమృతం వచ్చేస్తుంది. అలాగే మనము నిరంతర సాధన చేతి వస్తుంది. అది ఒక రోజుతో అయ్యే ప్రాసెస్ కాదు, అది కొంత సమయం పడుతుంది. సాధన తీవ్రంగా చేయగా ఆటోమేటిక్గా అది జరిగిపోతుంటుంది. రాత్రిపూట ధ్యానం చేయొచ్చా? లాహిరి మహాశయ ప్రణవానంద స్వామి వల్లే చేయొచ్చు. ఎందుకంటే రాత్రిపూట చాలా ప్రకృతే నిద్రపోతుంది, సాధనకు అనుకూలం, ఏ శబ్దాలు ఉండవు. పట్టణాలలో కూడా ఎటువంటి అందరూ పడుకొని ఉంటారు కాబట్టి ఎటువంటి సౌండ్స్ ఉండవు. ఆ టైంలో వాహనాల శబ్దం కానీ, శబ్ద కాలుష్యం కానీ, మనుషులు మాట్లాడడం కానీ ఉండదు. ప్రకృతే నిద్రపోతుంది, అందరు నిద్రలోకి జారుకుంటారు. కాబట్టి ఎప్పుడు అంటే భగవద్గీతలు కూడా చెప్తుంది, అంటే ఈ ప్రకృతి మేలుకున్నప్పుడేమో యోగి నిద్రపోతాడు, అలాగే ప్రపంచము మేలుకున్నప్పుడు యోగి నిద్రపోతాడు, అలాగే ప్రపంచము నిద్రపోయినప్పుడు యోగి మేలుకుంటాడు అని అంటారు భగవద్గీతలో, స్థితప్రజ్ఞుడు. ఎందుకంటే ప్రపంచం అంతా నిద్రపోయినప్పుడు ఆయన ధ్యానంలో ఉంటాడు, ఎందుకంటే అప్పుడు నిశ్శబ్దంగా ఉంటుందని. అలాగే ప్రపంచం అంతా మేలుకున్నప్పుడు యోగి నిద్రపోతుంటాడు, ఎందుకంటే ప్రపంచ విషయాలు ఏం తెలియవు నిద్రలో ఉంటే. అంటే దీని ఇది బహిరార్థం అంటారు. అంతరార్థం చెప్తాను చూడండి. అంతరార్థం అంటే ప్రాపంచిక విషయాల్లో నిండుగా చెవులు కళ్ళు తెరుచుకొని అన్నీ తెలుస్తుంటాయి, అన్నీ వాళ్ళకు బాగా ఎరక ఉంటుంది. పరమాత్మ ప్రాపంచిక జ్ఞానంలోనేమో మేలుకొంటారనమాట, కానీ పరమాత్మ జ్ఞానంలో నిద్రపోతారు. సున్నా తెలియదు, జీవాత్మ తెలియదు, పరమాత్మ తెలియదు, మోక్షం తెలియదు, స్వర్గం తెలియదు, నరకం తెలియదు, మోక్షం తెలియదు. అలాగే బంధం ఏది తెలియదు, మోక్షం ఏది తెలియదు. వీళ్ళు బంధాన్నిచ్చే కార్యాలే చేసి మోక్షంగా భావిస్తుంటారు, మోక్షం బంధానికి తేడా తెలియదు.
శరీరమే ఆత్మగా భావిస్తారు. ఆత్మ లేదంటారు కనిపిస్తలేదు కనుక ఇట్లా రివర్స్ గేర్ లాగా ప్రతిదీ ఉల్టా అర్థం చేసుకుంటారు వీళ్ళు, తప్పుగా అర్థం చేసుకుంటారు. కానీ ఇది శరీరము, ఇది ఆత్మ, ఇది ప్రపంచము, ఇది పరమాత్మ, ఇది అని ఈ యోగికి బాగా తెలుస్తుంది. ఆత్మలోన నిలకడ చెందుతుంటాడు, ప్రపంచాన్ని మర్చిపోయి ఉంటాడు. వీళ్ళేమో ప్రపంచంలో మేలుకుంటారు, ఆత్మని మర్చిపోయి ఉంటారు. కనుక ఆయన ఆత్మజ్ఞానంలో మేలుకుంటాడు, ప్రపంచ జ్ఞానంలో నిద్రపోతాడు యోగి. కానీ అజ్ఞాన స్థితిలో ఉన్న వాళ్ళు ప్రపంచ జ్ఞానంలో మేలుకుంటారు, పరమాత్మ జ్ఞానంలో నిద్రపోయి ఉంటారు, ఏమీ తెలియదు. ఇది అంతరార్థం కిందికి వస్తుంది భగవద్గీతలో చెప్పినట్టుగా. కనుక ఆ విధంగా మనము కనుక ఈ మళ్ళీ ఒకసారి ఏంటి మీ ప్రశ్నని? అదే ప్రశ్నని రాత్రిపూట ధ్యానం చేయొచ్చా? అయితే రాత్రిపూట మనము ధ్యానము చేయొచ్చు తప్పకుండా. ప్రకృతి అంతా నిద్రపోతుంది, ఏ శబ్దాలు ఉండవు, చేయొచ్చు. మనము అప్పుడు ఏం చేయాలంటే ద్రవాహారం లాంటిదే తీసుకోవాలి. రాత్రి అంతా ధ్యానం చేసుకోవాలంటే ద్రవాహారం లాంటిది తీసుకుంటే ఏమి ఇంకా తెల్లవారులు ధ్యానం మంచిగా చేసుకోగలుగుతాం. మళ్ళీ ఆకలిగా ఉంటే పొద్దున లేవగానే మనము కాలకృత్యాలు తీర్చుకొని సాధన అయిపోయినాక భోంచేసి మన డ్యూటీకి మనం వెళ్ళొచ్చు. కాకపోతే అట్లని భగవద్గీతలో కూడా యుక్తాహార విహారస్య అన్నాడు. తిండి నిద్ర మెలకువ అన్ని మధ్యస్థంగా ఉండాలి. ఎక్కువ నిద్రపోతే యోగం అవ్వదు, తక్కువ నిద్రపోతే శరీరం ఆరోగ్యం దెబ్బతింటుంది. అసలు నిద్రపోకపోతే ఆరోగ్యం దెబ్బతింటుంది. తక్కువ నిద్రపోతే కూడా నడవదు. ఎంత కావాలో అంత నిద్ర కూడా అవసరమే. ఒకవేళ ఎవరైతే సాధనని బాగా పెంచుకున్నారో వాళ్ళకు కొద్ది ఆహారం ఇచ్చినా సరిపోతుంది, కొద్ది నిద్ర అయినా సరిపోతుంది. ఎండవాన చలి అన్నీ తట్టుకోగలుగుతారు. ఆకలి నిద్ర తగ్గియొచ్చు, బలవంతంగా తగ్గియొద్దు. అప్పుడు ఏం చేయాలంటే రాత్రిపూట కొద్ది సాధన పెంచుకుంటావు. శరీరానికి ఇబ్బంది కలిగితే మళ్ళీ నిద్ర పెంచు. మళ్ళీ శరీరానికి ఇబ్బంది లేకుంటుంటే నిద్ర తగ్గిస్తూ పోతుండు. అది అపాయం లేకుండా కొద్ది తగ్గిస్తూ పోతుంటే శరీరం ఇబ్బంది పడదు. ఇబ్బంది పెట్టి కష్టపెట్టి ఇది ఏది చేయమని ఏ శాస్త్రం చెప్తలేదు. కనుక ఏ గురువులైనా అట్లా చెప్పారనమాట. శరీరం సహకరించినట్టు ఒక మొక్క చిన్నగా పెరిగి మహావృక్షమైనట్టు చిన్న పిల్లవాడు పెద్ద మనిషిలాగా మారినట్టు దినదినం పెరుగుతూ అలా క్రమక్రమంగా పెంచుకుంటూ పోతే మనకు ఎటువంటి ఎఫెక్ట్ పడదు అనమాట. శరీరం మీద కానీ దీని మీద ఎఫెక్ట్ పడదు. అలా చూస్తూ పోతుండాలి. సాధనలో ఎవరికి వాళ్ళు చూస్తూ పోతుండాలి. కనుక నిద్రని కొద్ది తగ్గిస్తూ పోతుంటే ఏమి కాకుంటుంటే అది తగ్గియచ్చు. ఆహారం కూడా కొద్ది తగ్గిస్తుంటే ఏమి కాకుంటుంటే ఆ యొక్క సాధన వల్లనే ఆ నిద్రాశక్తి, ఆ ఆహారం శక్తి పొందగలుగుతుంటే ఏం కాదు. కొంతమంది నిరాహార యోగులే ఉన్నారు, కొంతమంది నిద్రని జయించి పూర్తి నిద్రపోని వాళ్ళు కూడా ఉన్నారు. ఒక యోగి ఆత్మకథలో గురువులను మీరు చూశారు. ఇంకా చాలామంది వాళ్ళు కాకుండా కూడా ఈ కాలంలో కూడా ఉన్నారు. నెక్స్ట్ ద్రవాహారం బదులు మొలకలు తర్వాత ఈ అపక్వ ఆహారం తీసుకొని ఆ రాత్రిపూట మొత్తం ధ్యానం చేయొచ్చు. కానీ ఎంబడే తీసుకున్న ఎంబడే ప్రాణాయామం చేయకూడదు అట్లా. కానీ అది వాటినే కొంచెం దాన్ని మనము కొంచెం మితంగా తీసుకుంటే ఏం కాదు. వాటిని కొన్ని తీసుకొని అది రా ఫుడ్ కనుక కొద్దిగా తీసుకున్న శక్తి ఎక్కువ వస్తుంది కనుక కొద్దిగా తీసుకున్నా చేయొచ్చు, ఏమి ఇబ్బంది లేదు. చదువుకునే విద్యార్థులకు పొద్దున పూట ధ్యానం చేయడం కుదరదు. అలాంటప్పుడు రాత్రి సమయంలో ధ్యానం చేయొచ్చు అద్భుతంగా. ఇప్పుడు సాధన ఏ టైంలో వీలవుతుందో రాత్రిపూట డ్యూటీలు ఉంటాయి. కొంతమంది పగలు చేసుకుంటారు, పగలు డ్యూటీ ఉన్న వాళ్ళు రాత్రి చేసుకోవచ్చు. అట్లా మన సమయాన్ని బట్టి చేసుకోవచ్చు. రాత్రిపూట ప్రకృతి నిద్రపోతుంటుంది, ఏ శబ్దాలు ఉండవు. ఏ పట్టణాల్లో అయినా సాధన చేసుకోవచ్చు. సాధన బాగా కుదురుతుంది. రాత్రిపూట చల్లదనం ఉంటుంది, వాతావరణం కూడా. ప్రాణాయామం చేసిన ఉష్ణం పెరగదు. ఇక పగలు సూర్యుడు ఉంటాడు, ఉష్ణం పెరుగుతుంది. కానీ రాత్రిపూట సాధనకు చాలా అనుకూలం. పగలు వీలు కాని వాళ్ళు రాత్రి చేసుకోవచ్చు. నెక్స్ట్ రక్తం నుంచి వీరం వేరుపడుతుంది అని అంటారు కదా, ఎప్పుడు వేరవుతుంది? వేరు కావడం అనే ఏం లేదు, అది మారుతుంది అట్లా. ఇప్పుడు ఇది వెన్న నెయ్యిగా మారుతుంది కదా, వెన్న నెయ్యిగా మారినట్టుగా పాలు పెరుగుగా మారుతుంది, పెరుగు వెన్నగా మారుతుంది, వెన్న నెయ్యిగా మారుతుంది. అదే రక్తమే వీర్యంగా మారుతుంది అంతే. ఆ విధంగా 41 రోజులకు మారుతుంది. అదే అంటే 41 రోజులకు రక్తంగా మారుతుంది. కనీసము ఒక 3 నెలల తర్వాతనే అది వీర్యంగా మారుతుంది. క్రియా ప్రాణాయామంలో శ్వాసను చాలా నెమ్మదిగానే తీసుకుంటున్నాం కదా, అయినప్పటికీ శరీరంలో అంత వేడి ఎందుకు పుడుతుంది? శ్వాసను స్పీడ్గా తీసుకుంటేనే కదా వేడి పుట్టేది. అంటే భస్త్రిక ప్రాణాయామం ఏమో స్పీడ్గా తీసుకొని వదలడం జరుగుతుంటాయి, అందులో ఉష్ణము ఎక్కువ పెరుగుతుంది. కానీ ఈ యొక్క నెమ్మదిగా తీసుకున్న లోపల కుంభకం చేస్తాం. ఒకటి కుంభకం చేయకుండా సహజంగా ఒక 30 సెకండ్స్ తీసుకొని 30 సెకండ్స్ వదిలే వరకు ఏమవుతుందంటే నిమిషానికి ఒక శ్వాస అవుతుంది కదా, దీర్ఘ శ్వాస అవుతుంది కదా, ఆటోమేటిక్గా కుంభక ఫలితం లభిస్తుంది. అది కుంభక ఫలితం లభించడం వలన ఆటోమేటిక్గా కొంత ఉష్ణం వస్తుంది. అలాగే ఆసనం వేసుకొని ఉంటాం కదా, సిద్ధాసనం. ఆసనం వేసుకున్నప్పుడు
ఈ యొక్క నాడులని చక్కగా ఇది బంధించబడడం జరుగుతుంటుంది. నాడులు స్తంభించిపోతాయి, శరీరం స్తంభించిపోతుంది, శరీరం స్తంభించి నాడులు స్తంభించిపోతాయి, ప్రాణం కూడా స్తంభిస్తుంది. కనుక సహజంగా కొంత ఉష్ణం పెరిగే అవకాశం ఉంటుంది. కొంతమందికి వాత శరీరాలు ఉన్న వాళ్ళకేమో ఏమి కాదు, కానీ ఉష్ణ శరీరాలు ఉన్న వాళ్ళకు ఈ ప్రాణాయామం వలన ఉష్ణం రెట్టింపు అవుతుంది, ఎక్కువ పెరుగుతుంది. అప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే చలువ మిరియాలు, జీలకర్ర ఇటువంటి వాటితో కషాయం కాసుకొని తాగొచ్చు. ఇంకా కొన్ని చన్నీటి స్నానం చేయొచ్చు. అలాగే సుగంధ పాల వేళ్ళ పొడిని మజ్జిగలో తాగొచ్చు. నీరుని ఎక్కువ తీసుకోవచ్చు. అలోవెరా జ్యూస్, ఆమ్ల జ్యూస్ నీళ్ళలో కలుపుకొని తాగొచ్చు బరిగడుపున. ఇట్లా కొన్ని జాగ్రత్తలు వహిస్తే ఏం కాదు. కేచర ముద్ర ఎల్లవేళలో ఉంటే శరీరంలో ఉష్ణం పెరగదు. కేచర ముద్ర వచ్చిన వాళ్ళు కూడా సాధనలనే కేచర ముద్ర వేసుకుంటారు, కానీ ఎల్లవేళలా కేచర ముద్రలో ఉండాలి. దానివల్ల అపాయం ఏం లేదు. ఒక డ్రైవింగ్ చేస్తుంటే కేచర్లో ఉండొద్దు, ఎందుకంటే ఒకవేళ అంతర్ముఖం అయిపోతే ఈ ప్రమాదం కనుక అర్ధ కేచర్లో ఉండాలి. ఇంకా మిగతా అప్పుడు వేరే వాళ్ళు డ్రైవింగ్ చేస్తుంటే మనం కేచర్లో ఉండొచ్చు. ఎల్లవేళలా టోటల్గా మనం కేచర ముద్రలో ఉంటే శరీరంలో ఉష్ణం పెరగదు. ఇట్లా ఎవరైతే బ్రహ్మచర్యం చక్కగా పాటించి, యమ నియమాలు పాటించి, ఆహార నియమాలు పాటించి ఎవరు సాధన చేస్తారో వాళ్ళు సాధన రాకెట్ స్పీడ్ లాగా, ఫ్లైట్ మార్గం లాగా స్పీడ్గా ఉంటుంది, తొందరగా ఎక్కువ ఫలితాలు పొందుతారు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం